హలో అండి. అందరికీ నమస్తే. ఐయామ్ సింతా కస్కుర్తి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు నా రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ రొటీన్ అంటే రొటీన్ అయితే కాదు. కొంచెం బాగుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడండి. ఇంక ఉదయాన్నే అయితే నేను నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాను. ఆ తర్వాత ఇదొచ్చేసి మన చెట్టు అనమాట. మన చెట్టుకున్న మునగాకు అనేది నేను కోసి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది పప్పులో పెడదామని చెప్పేసి. అంటే అప్పుడప్పుడే ఫ్రెష్‌గా ఇగురనేది బాగా వచ్చుండింది. చూడగానే నాకే చాలా ఇష్టంగా అనిపించింది అనమాట. సో, అందుకే ఇంకా సరే పప్పులో పెడదాం బాగుంది కదా అని చెప్పేసి కోసుకొనొచ్చాను. ఇక తర్వాత ఇక్కడైతే ఏంటంటే బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేశాననమాట. తాగుదామని చెప్పేసి. అంటే నేను కొంచెం ఏదైనా వాటర్ హాట్ వాటర్ కానీ, నార్మల్ వాటర్ గానీ తాగిన తర్వాత కొంచెం జ్యూస్ లాంటిది గానీ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తాగేస్తున్నాను ఈ మధ్య అయితే. ఇక ఆ తర్వాతయితే కొంచెం బయటకైతే వచ్చాను. ఎందుకొచ్చాను, ఏంటి అనేది కూడా చెప్తాను. నా హెయిర్ అనేది చాలా ఫ్రీజీగా, రఫ్‌గా, డల్‌గా అనిపిస్తుంది కొద్ది రోజుల నుంచి. సో, అందుకని నేను స్పా చేయించుకోవటానికైతే వచ్చానిక్కడ. ఏమైంది అంటే వాళ్ళు చెప్పారు స్పాతో పాటుగా స్పాలోనే మనకి కెరాటిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది తీసుకోండి మ్యామ్ బావుంటుంది. హెయిర్ చాలా షైనీగా, స్మూత్‌గా ఉంటుంది అని సజెస్ట్ చేశారు అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాము. కొంచెం ఎక్స్‌పెన్సివే అయినా పర్లేదు. వన్స్ చూద్దాము. నిజంగా మనకా డిఫరెన్స్ తెలుస్తుందో లేదా అని చెప్పేసయితే నేను ట్రై చేద్దామని ఓకే చెప్పాననమాట. సో, బట్ ఏమైంది అంటే హెయిర్ వాళ్ళేం చేశారంటే స్టార్టింగు హెయిర్ వాష్ తర్వాత ఏదో క్రీమ్ లాంటిది పెట్టేశారు. ఆ తర్వాత హెడ్‌కి మనకి ఆవిరి లాంటిది ఉంటుంది కదా! అలాంటిది ఒకటి సెట్ చేశారనమాట. ఆ తర్వాత మసాజ్ స్టెప్ అనేది ఒకటి చేశారనమాట. ఇందులో స్పెషల్‌గా నాకు అనిపించింది ఏంటి అంటే, ఇతను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సేపు కరెక్ట్‌గా 30 మినిట్స్ అండి. హెడ్ మసాజ్ చేశాడు. హెడ్‌తో పాటుగా నెక్ మసాజ్ కూడా చేశాడు. అసలు సూపర్ అంటే సూపర్ నిజంగా అసలు ఎంత రిలాక్స్‌గా అనిపించిందంటే నాకు. అంటే ఇతను ఏదో ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అతనిలా అంత ప్రొఫెషనల్‌గా చేశాడనమాట హెడ్ మసాజ్ అనేది. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ చేస్తుంటే నిద్ర గూడా వస్తుంది ఒక సైడ్ అయితే నాకు. సో, నిజంగా ఆ తర్వాత వచ్చేసి ఏమైంది అంటే ఒక కవర్ లాంటిది పెట్టేసి జస్ట్ ఒక 20 మినిట్స్ అలా వదిలేశారు. ఆ తర్వాత నార్మల్ వాటర్‌తో మళ్ళీ అంటే ప్లెయిన్ వాటర్‌తో నాకు హెయిర్ వాష్ చేసి, ఆ తర్వాత హెయిర్ కొంచెం డ్రై చేసి ఇక్కడ చూస్తున్నారు గదా మీరు. చాలా నీట్‌గా పర్ఫెక్ట్ చాలా చేశారు. నాకు నాకు అంటే చాలా సార్లు నేను చేయించుకున్నాను కానీ, ఇతను చాలా చేశాడనమాట. పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. ఇంక ఏమవుతుంది అంటే అక్కడ తను యాక్చువల్లీ మనం మాట్లాడే తెలుగు అర్థం చేసుకుంటాడు. రిటర్న్‌లో తెలుగు మాత్రం మాట్లాడుతున్నాడు గానీ అంత ఫ్లూయెంట్‌గా రావట్లేదు. 50, 50 కొంచెం కొంచెంగా మాట్లాడుతున్నాడు అనమాట. అలాగే ఏంటంటే ఇతను విజయవాడ, గుంటూరు, తాడేపల్లిగూడ అక్కడ వర్క్ చేశాడంట. సో, అక్కడ ఒక అమ్మాయి సేమ్ టు సేమ్ నాలాగే ఉందంట. హెయిర్ కట్ చేశాను మీలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్‌గా అని చెప్తున్నారనమాట అక్కడ. సో, అదే కొంచెం కన్వర్జేషన్ అనేది కొంచెం జరుగుతుంది. మాట్లాడుతూ ఉన్నాను. అలాగే హెయిర్ గూడా ఏంటంటే ఫ్రంట్ హెయిర్ షార్ట్‌గా ఉంది. బ్యాక్ హెయిర్ లాంగ్‌గా ఉంది. సో, ఈ హెయిర్ కూడా ఈక్వల్ అయిపోయిన తర్వాత ఒకసారి రండి. నేను హెయిర్ కట్ చేస్తాను మంచిగా అని చెప్తున్నారనమాట. అలాగే షాంపూ ఏది ట్రై చేయాలి? ఏది బావుంటుంది? కొన్ని సజెషన్స్ అవి ఇస్తున్నాడు. సో, అవి తీసుకుంటూ ఉన్నాననమాట అక్కడైతే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్‌గా స్ట్రెయిటనింగ్ గూడా చేస్తారు కొంతమందికి. కానీ నాకు కొంచెం స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. ఆహ్, ప్లస్ హెయిర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అని నేను వాళ్ళకి నా ప్రాబ్లమ్ చెప్పాను కాబట్టి, వాళ్ళేంటంటే స్ట్రెయిటనింగ్ ఒద్దు అని చెప్పేసి అన్నాడతను. కానీ నేనేంటంటే సరే అంటే ఎక్కువ స్ట్రెయిట్ చెయ్యొద్దు. జస్ట్ లైట్‌గా చెయ్యండి అని చెప్పేసయితే నేను చెప్పాను. సరే ఓకే అని చెప్పేసి చాలా మైల్డ్‌గా స్ట్రెయిటనింగ్ అనేది చేశాడు అనమాట అతను. అండ్ చాలా నీట్‌గా అండ్ తర్వాత చాలా ఫన్నీ కన్వర్జేషన్ కూడా అయింది. చాలా మంచిగా మాట్లాడుతూ సజెస్ట్ చేస్తూ చాలా నీట్‌గా అయితే చేశాడనమాట ఇతను. అండ్ మనకి ఇదొచ్చేసి ఒంగోలులో అనమాట. మనకిక్కడ నెల్లూరు బస్ స్టాండ్‌లో ఉంటుంది. మెడిస్కిన్ అని చెప్పేసి మీకెవరికైనా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి. సో, హెయిర్‌కే కాదు స్కిన్‌కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అక్కడ ఇస్తారు అనమాట. అండ్ నేను చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. బట్ ఇదేం ఫస్ట్ టైమ్ కాదు నాకు. కాకపోతే ఇక్కడ ఎవరైతే వర్క్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారనమాట. పర్టిక్యులర్‌గా
ఇయర్లీ వాళ్ళే అయితే ఉండరు. కొంచెం చేంజ్ అవుతుంటారు. బట్ ఫైనల్లీ అయితే ఇక్కడ నా హెయిర్ చూసారు కదా! చాలా వరకు చాలా మంచిగా అనిపించింది. ఒక హ్యాపీనెస్‌తోనే నేను బయటకొచ్చాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను, మా సిస్టర్ వాళ్ళ పాప వచ్చేసి డీమార్ట్‌కొచ్చాము. నేనైతే డీమార్ట్‌కొచ్చి దాదాపు 1 ఇయర్ అయిపోతుంది. నేను ఎందుకు రానంటే ఇక్కడ బిల్లింగ్ చాలా స్లో అనమాట. అంటే స్లో అంటే చాలామంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి. అంతసేపు వెయిట్ చేసి నిలబడే ఓపిక నాకుండదు. దానివల్ల నేనసలు వచ్చేదాన్నే కాదు. కానీ ఇప్పుడైతే జస్ట్ ఒకసారి వెళ్దాము, చాలా అంటే 1 ఇయర్ అయిపోతుంది. చూద్దాము ఏమన్నా ఫుడ్ ఐటెమ్స్ ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాననమాట. సో, స్టార్టింగే కొన్ని డేట్సు, బిస్కెట్సు మెయిన్ ఇంకా నా బ్రెయిన్ అటే వెళ్ళిపోతదనమాట. కూల్ డ్రింక్సో ఏవో ఒకటి. ఇంకా తర్వాత వచ్చేసి ఏమైంది అంటే, పైన మనకి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి క్లాత్స్ అనమాట. జెంట్స్ వేరు, కిడ్స్ వేరు అన్నీ ఉంటాయి. సో, లేడీస్‌వి కూడా ఉన్నాయి. కొన్ని కుర్తీస్ ఏమన్నా సెట్ అవుతాయేమో ఒకసారి మనం చూద్దాం అని చెప్పేసి పైకి వెళ్తే, అక్కడ ఏంటి అంటే అసలు కుర్తీస్ అస్సలు నచ్చలేదు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. డీమార్ట్‌లో ప్రెజెంట్ ఏమన్నా న్యూ స్టాక్ ఏం రాలేదో ఏమో తెలీదు. చాలా ఓల్డ్‌గా అనిపించాయి నాకైతే మాత్రం. కొత్తగా అయితే ఏమీ అనిపించలేదు. సరే అయినా చూసాం కదా అని చెప్పేసి ఏదో ఒక ప్లాజా ఏదో తీసేసుకున్నాను అనమాట. అండ్ తర్వాతయితే ఇంకా మొత్తానికి బిల్లింగ్ అదంతా వేయించేసుకొని నా అదృష్టం ఏంటంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా లేదనమాట. సో, బిల్లింగ్ కూడా ఎందుకో తెలీదు చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోయింది. హాయ్! హాయ్! హాయ్ చెప్పవా నాకు? దా పద చలో లోపలికెళ్దాం. ఎందుకు చేస్తున్నా? సౌండ్ చెయ్యి మాకు. నువ్వు టైం అవుతుంది కదా! నువ్వు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళొద్దా? 10 గంటలకా? ఎప్పుడు 10? నైటా? చీకటి పడ్డాకా? ఆ? 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 ఆ. అవునా? ఇంకా అవ్వలేదా? అది జడేంది, నువ్వేంది, పిచ్చమ్మాయిలాగా ఉన్నావేంది? సరే జడేసుకోవా? ఇక ఏమైందంటే ఈవినింగు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళాము. అమ్మ, మేము వెళ్ళామనమాట. అక్కడ ఒక చిన్న పాప ఉంది. అంటే మా ఆంటీ వాళ్ళ మనవరాలనమాట. అసలు మామూలు ఎనర్జీ కాదండి. అసలు అక్కడికెళ్తే టైమ్ పాస్ భలే చెయ్యొచ్చు. సో, అండ్ నాతో చాలా మాట్లాడుతూ ఉంది. చాలా ఫన్నీగా కొద్దిసేపు దాంతో నేను టైమ్ అంతా స్పెండ్ చేశాను. ఒక అరగంట సేపు. అండ్ కొంచెం షూట్ చేశాననమాట. దాని మాటలు చాలా బాగున్నాయని చెప్పేసి. అండ్ ఈవినింగ్ వచ్చేసి వంట చేసేసుకున్నాను. ఇక ఫ్రెష్ అయ్యి పడుకోవాలి.